అమ్మ శృతి రెడీనా? ఏంటమ్మా బాధపడుతున్నావు? మిమ్మల్ని వదిలేయాలంటే ఏడుపు వస్తుందమ్మా. అన్నీ సడన్ గా అవుతున్నట్టు అనిపిస్తుంది. మంచి సంబంధం అనుకున్నాం కదమ్మా. యుఎస్లో ఉంటాడు, బాగా సంపాదిస్తాడు, బాగా చూసుకుంటాడు. నీకెందుకు భయమమ్మా? పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా త్వరగా రెడీ అయ్యి రాపో. వెళ్ళమ్మా. ఒరే ఓసారి ఇలారా. వస్తున్నా. వెహికల్స్ అన్నీ రెడీ కదా? అన్నీ రెడీ అమ్మా. పెళ్ళికొడుకు వాళ్ళు స్టార్ట్ అయినప్పుడు కాల్ చేస్తామన్నారు. ఒకవేళ నీకు కాల్ చేస్తే చెప్పు, నేను మాట్లాడతాను. సరే అమ్మా. అన్నీ దగ్గరుండి చూసుకో. అమ్మా టెన్షన్ పడకు. టాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకున్నారా? అందరినీ త్వరగా రెడీ చెయ్యి. అందరూ రెడీగానే ఉన్నారు. అయినా ఇంత సంపాదించి రిజిస్టర్ ఆఫీసులో పెళ్ళేంట్రా? నాకైతే అర్థం కావట్లేదు. చెల్లి బిజినెస్ మైండెడ్ అని తెలుసు కదమ్మా. తెలిసి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు? చూసేవాళ్లు డబ్బు లేక ఇలా పెళ్లి చేస్తున్నావు అనుకుంటున్నారు. సరే ముందేతో నువ్వు రెడీ అవ్వు, బయలుదేరాలి. నేనైతే బయలుదేరతా గానీ నువ్వందరినీ రెడీ చెయ్యి. ఇంకేమన్నా మర్చిపోతావేమో అన్ని సద్దు. సరే త్వరగా చూసుకుంటాలే. మా పెళ్ళికొడుకు వాళ్ళు ఫోన్. హలో. మా ఓయ్ శృతి. అమ్మా పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు లేచిపోయాడంట. అదేనండి, ఎలా జరిగిందో తెలియటం లేదు. ఎక్కడికే? నవీన్ ఎక్కడికెళ్ళాడో నాకు తెలుసు, నేను వెళ్ళి తీసుకొస్తా. నీకెందుకే ఈ గొడవలు? ఇది నా పెళ్లి కదమ్మా. లెట్ మీ సాల్వ్ ద ప్రాబ్లం. అదేనండి, ఎలా జరిగిందో అర్థం కావట్లేదు. రేయ్ ఎందుకు కట్టేస్తున్నారా? రే మిమ్మల్ని ఎందుకు కట్టేస్తున్నారు? శృతి ఏది? గమనుండ్రా నువ్వు. ఒకసారి అర్జెంట్ శృతితో మాట్లాడాలరా. ఎందుకు ఒకసారి చెప్తా. శృతితో మాట్లాడాలి. ఫోన్ ఇవ్వండి, చెప్తా అర్థమైందా? రే నేను మిమ్మల్ని ఏం చేయమన్నాను, ఏం చేశారా? నువ్వే చెప్పావుగా శృతి. అలా ఖర్చీఫ్తో కుక్కేసి ఊపిరాడుకుని చేయమన్నానా? అంటే సినిమాటిక్ ఉంటుందని. దరిద్రులారా, తనకేమన్నా అవుతే మన మీదకి వస్తుంది. ముందు అవన్నీ ఇప్పండి. సారీ శృతి, సారీ. తనకు చెప్పండి. సారీ బ్రో. ఎవరు శృతి? ఇల్లు పిచ్చన కొడుకుల్లో ఉన్నారు. సారీ నవీన్. తీయండి రా ఆయన. ఇంతకీ ఎవరు శృతి? ఈయన నేను పెళ్లి చేసుకోబోయేవాడు. పేరు నవీన్. నువ్వు పెళ్లి చేసుకోవాలని నువ్వే కిడ్నాప్ చేయించావా? ఎందుకు శృతి? చెప్పు శృతి. చెప్పు శృతి. చెప్పు శృతి. చెప్పు శృతి. చెప్పు. చెప్పు వీళ్ళకి. ఆగండి. ఎగ్జాక్ట్గా 1 month బ్యాక్. యాక్చువల్లీ నాకు ఇదంతా కొత్త. ఓ నేను మాత్రం ఎవ్రీ వీకెండ్ పార్టీలకు కాకుండా పెళ్లి చూపుల కోసం ఫోటో చూపించిన అమ్మాయిలను కలుస్తుంటా. అవునా? అయ్యో కాదండి, నేనేదో జోక్ చేద్దాం అనుకున్నా. నాకు ఇప్పుడు అర్థమైంది మీకు జోక్ చేసిన తర్వాత జోక్ అని చెప్పాలని. అమ్మయ్యా నవ్వారా? సారీ, నాకు కొంచెం స్టార్టింగ్ ట్రబుల్. యా ఐ కెన్ అండర్స్టాండ్. చెప్పండి, ఏదో పర్సనల్గా మాట్లాడాలన్నారు. యాక్చువల్లీ అయ్యో పర్లేదు చెప్పండి. నాకు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే అమ్మాయిలంటే చాలా ఇష్టం. నేను చాలా బ్రాడ్ మైండెడ్. మీరు ఏదైనా చెప్పొచ్చు. అండ్ ఆల్సో నాకు పెళ్లి ఇష్టం లేదు. అరే ఇంత మంచి సంబంధం పెట్టుకుని ఇష్టం లేదంటావేంటే? సంబంధం మంచిదైతే ఇష్టం ఉండాలని లేదు కదమ్మా. ఇంత మంచి సంబంధం మళ్ళీ దొరకదు. వాళ్ళకి కదా, నేను అదే అనుకుంటున్నా. శృతి, ఏంటమ్మా? ఆ అబ్బాయికేం తక్కువ? చూడ్డానికి బాగున్నాడు, చదువుంది, యుఎస్లో జాబ్ ఉంది.
అతనికి అన్నీ ఉన్నాయో లేదో చూస్తున్నావు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఎందుకు చూడట్లేదమ్మా నువ్వు? నీకేం తెలీదాగు. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు, తెలీదా? కక్కొస్తే ఆరెంజ్ క్యాంటీన్ వేసుకొని ఆపినట్టు నువ్వు కూడా ఈ పెళ్లిని పోస్ట్పోన్ చేసుకో. నువ్వు ఈ పెళ్లిని పోస్ట్ పోన్ చేసే ఆలోచనని పోస్ట్ పోన్ చేయి. అసలు నా మాటకు వాల్యూయే లేదా అమ్మా? అసలు నీకు ఈ పెళ్లి ఎందుకు ఇష్టం లేదే? నీకేమైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఐఎమ్ సారీ. అయ్యో పర్లేదండి, ఇట్స్ ఓకే. మీరు ఏదో మాట్లాడాలంటే మీ పాస్ట్ గురించి ఏమైనా మాట్లాడతారేమో అనుకున్నాను అంతే. ఐ డెంట్ మీన్ టు డూ ఇట్, కానీ ఇంకో ఆప్షన్ లేక మీకు చెప్పేశాను. ఐ గెట్ ఇట్, ఇట్స్ ఓకే. అవును, నాకు డౌట్. చెప్పండి. సారీ, అడగండి. మీకు ఈ పెళ్లి ఇష్టం లేకపోవడానికి రీజన్ ఏంటో తెలుసుకోవచ్చా? బాయ్ ఫ్రెండ్? చిచ్చి కాదు, మరి బిజినెస్. బిజినెస్సా? క్యాంపస్ ప్లేస్మెంట్స్లో నాకు 1 crore జాబ్ ఆఫర్ వచ్చినా. వాట్? మీకు 1 year ప్యాకేజ్ వచ్చిందా? చిచ్చి వినండి, క్యాంపస్ ప్లేస్మెంట్స్లో 1 crore జాబ్ ఆఫర్ వచ్చినా దాన్ని రిజెక్ట్ చేసి ఓన్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేశాకే పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను. సరిపోయింది. సో అందుకే ఇప్పుడు ఈ పెళ్ళొద్దనుకుంటున్నాను. నిజంగా మీ రీజన్ అదేనా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా? నిజంగా అదే అండి. అండ్ ఆల్సో ఇప్పుడు పెళ్ళనే రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోవాలనుకోవట్లేదు. అందుకే ఈ పెళ్ళొద్దనుకుంటున్నాను. మీరంటే ఇష్టం లేకనో ఈ పెళ్ళంటే ఇష్టం లేకనో నేను రిజెక్ట్ చేయట్లేదు. అసలు నేను ఈ పెళ్ళికే రెడీగా లేను, అంతే. యాక్చువల్లీ మీకు నిజం చెప్పాలి, చెప్పండి. నాకు కూడా ఈ పెళ్లి ఇష్టం లేదు. వాట్? మరి ఏంటండి, నేనేదో వెకేషన్కి ఇండియా వస్తే పెళ్లి చూపులు సెట్ చేసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు మా వాళ్ళు. ఎవరికైనా ఇండియా నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు పచ్చళ్ళు ఇచ్చి పంపిస్తారు. మా వాళ్ళు ఏంటో పెళ్లి కూతురు నుంచి పంపిద్దామని చూస్తున్నారు. నేనే మీకు ఎలా నో చెప్పాలా అని ఆలోచిస్తున్నా. వాళ్ళ ప్రెషర్ తట్టుకోలేక పెళ్లి చూపులకు వచ్చా. నేను మీకు నో చెప్దాం అనుకునే టైంలో మీరే నో చెప్పేశారు. కానీ మన ఇంట్లో వాళ్ళు మన మాటలు పట్టించుకోకుండా ముహూర్తాలు ప్లేస్లు డిసైడ్ చేసేసుకుంటున్నారు. ఎలా ఆపాలో కూడా అర్థం కావట్లేదు, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు కదా. వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పి పెళ్ళిని ఎలా ఆపాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఐ థింక్ వీ నీడ్ ఎ బెటర్ ప్లాన్. ఏంటది? మన ఇంట్లో పెళ్ళికి ఓకే అని చెప్దాం, కానీ పెళ్ళి సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని రిసెప్షన్ గ్రాండ్గా చేద్దామని చెప్దాం. రిజిస్టర్ ఆఫీస్ ఎందుకు? చెప్తా. సో ఎగ్జాక్ట్లీ పెళ్ళికి ముందు రోజు మిమ్మల్ని ఎవరో తీసుకెళ్ళిపోయినట్టు ఫేక్ కిడ్నాప్ ప్లాన్ చేద్దాం. మీరు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండి ఒక 3 days తర్వాత మీ ఇంటికి వెళ్ళండి. ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పండి. క్యాన్సిల్ అయ్యే పెళ్ళికి డబ్బులు వేస్ట్ ఎందుకు? అందుకే రిజిస్టర్ మ్యారేజ్ అంటున్నా. మినిమల్ కాస్ట్లో మ్యాక్సిమం ఎఫిషియెంట్గా మన ప్లాన్ని వర్కౌట్ చేయొచ్చు. అసలు కిడ్నాప్ చేసింది ఎవరంటే ఏం చెప్తాం? ఎవరో ఒకరు కావాల్సినంత డబ్బులు తీసుకొని వదిలేశారని చెప్పండి. అప్పుడు వెంటనే 3 days కదా అని చెప్పి మళ్ళీ మంచి ముహూర్తం చూసి సెట్ చేసేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో మనం ఎలాంటి ముహూర్తాన్ని బిస్కెట్ చేస్తామంటే ఇంకో 3-4 months వరకు మంచి ముహూర్తాలు లేదన్న టైంలో మనకి 3-4 months గ్యాప్ దొరుకుతుంది. ఈలోపు నువ్వు యూఎస్లో ఏదో ఎమర్జెన్సీ వర్క్ అని చెప్పేసి వెళ్ళిపో. నేను ఇక్కడ నా బిజినెస్ ప్లాన్ని వర్కౌట్ చేసుకుంటూ ఉంటా. మరి ఇంట్లో వాళ్ళు అక్కడికి వెళ్ళాక బ్లాక్మెయిల్ లాంటివి ఏమైనా చేస్తే? అప్పుడు ఏదో ఒకటి చెప్పి విల్ మేనేజ్. కానీ ఇప్పుడు ఈ పెళ్లి చెడగొట్టడానికి ఇంతకంటే బెటర్ ప్లాన్ లేదని నా ఫీలింగ్. మళ్ళీ ఇద్దరికి మ్యారేజ్కి రైట్ టైం అనిపించినప్పుడు ఇద్దరం ఇష్టం ఉంటే విల్ ప్రొసీడ్. ఏమంటారు? ఐఎమ్ హోపింగ్ మీకు నేను నచ్చాను, కానీ ఇప్పుడు పెళ్ళికి రెడీగా లేరన్న ఒక్క రీజన్తోనే నో చెప్తున్నారు అనుకుంటున్నాను. యా ఆబ్వియస్లీ, యాజ్ ఐ టోల్డ్ యూ, మీతో అయితే నాకేం ప్రాబ్లం లేదు. సో ఏం చేద్దామంటారు? మీకు ఈ ప్లాన్ ఓకేనా? ఇదంతా నువ్వు ప్లాన్ చేసావా? అసలు మీ ఇద్దరికి బుర్రుందా? ఇంతకంటే బెటర్ ప్లాన్ కనిపించలేదురా. వాళ్ళని నొప్పించకూడదు, మా పెళ్ళి జరగకూడదు. సో ఇద్దరి మీద ప్లాన్ చేసి ఎవరికి చెప్పకుండా మాలోనే ఉంచుకొని ఎగ్జిక్యూట్ చేశాను. కానీ ప్లాన్ అంతా రివర్స్ అయింది. అందరూ తిన్ని లేచిపోయాడు అనుకుంటున్నారు. వాట్? లేచిపోయాను అనుకుంటున్నారా? నవీన్ లిజన్, నేనున్నా కదా, ఐల్ మేనేజ్. ఎలా మేనేజ్ చేస్తావు? తెలీదు. ఇంకా మరా నాయన యాదవ జీవితం.